పోలీసులేమి నోట్లో లాలీపాపులు పట్టుకు తిరిగేటటువంటోళ్ళేం కాదు. ఆళ్ళకి మొత్తం ఏ కేసు ఎట్ట డీల్ చేయాలో తెలుసు. మర్డర్ కేసు ఇప్పుడు సీఐ గారి మీద పెట్టడం ద్వారా ఆ కేసును క్లోజ్ చేసేటటువంటి కాన్సెప్ట్ తీసుకుంది. వాస్తవంగా కేసు ఫస్ట్ ఏం చేయాలా అన్నది తెలీదా వాళ్ళకి? ఆళ్ళ అమ్మ ఎప్పుడోనగా హెబియస్ కార్పస్ పిటిషన్‌లేసి కోర్ట్‌లో కూడా అఫిడవిట్‌లేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సీన్ ఏందయ్యా తంతు ఏంటయ్యా అంటే ఇప్పుడు ఎవరిని విచారించాలి ముందు వీళ్ళు? సీఐ గారిని గదా! ఏవండీ ఇప్పుడు కొత్తగా ఎంక్వైరీకేసారు ఎవరు ఏసీపీ గారిని, లేకపోతే ఒక ఎస్పీ గారిని. ఓ పక్కనేమో రాజమండ్రి ఎస్పీ గారి విచారణ అంటారు. మరో పక్కన ఇక్కడ ఏసీపీ విచారణ అంటారు. ఇదేందో 2 విచారణలు నాకర్థం కాలే. లేదా ఆయన తరపున ఈయన విచారణ చేస్తున్నట్టు అప్పుడు ఆయనెందుకు? ఈయనెందుకు? ఇది ఒక యాస్పెక్ట్. నంబర్ 2 వచ్చేటప్పటికి ఫస్ట్ ఎవరిని అడగాలి? ఏవండీ నాగరాజు గారు ఏంది అతన్ని పట్టుకొచ్చారంటున్నారు, చచ్చిపోయాడంటున్నారు, తగలబెట్టారంటున్నారు. ఏం జరిగింది? ఆయన్ని అడగాలి గదా! అలాగే ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటోళ్ళు అడగాలి గదా! ఆళ్ళు చెప్పేయాలి గదా! నిజం గూడా. ఎందుకంటే వాళ్ళకి సొంత డిపార్ట్‌మెంటే గదా! అది గాకుండా ఏదో మిస్టరీ కేసు దారిలో ఎక్కడో రూ. 100 తప్పిపోయినట్టు, లేపోతే మొన్న మధ్యన పాప మిస్ అయితే ఎతుకుతున్నట్టు ఎతకడమెందుకు? శవాన్ని ఇప్పుడు నేను జడ శ్రవణ్ జెప్పేదాకా శ్మశానంలో అడగాలని తెలీదా? తగలబెట్టిన చోట తెలుసుకోవాలని తెలీదా? ఎందుకు ఇదంతా హంగామా? అంటే డౌన్ ప్లే. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దీన్ని డైవర్షన్‌కి బిగిన్ జేశారు. కాబట్టి ఇక డైవర్షన్ అయిపోవాలి. ఇది ఓవరాల్‌గా ఎత్తుగడ నడుస్తోంది.